హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చంద్రబాబు సర్కార్ మరో వరం అయితే ప్రకటించబోతున్నారు. నెలకు 1500 రూపాయల చొప్పున మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి, పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రతి నెలలో కూడా ఏదో ఒక రకమైన సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తున్నారు మన యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మహిళలకు భారీగా వరాలైతే ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. అలాగే దీపం పథకం కూడా అందించడం జరిగింది. ఇప్పుడు మరో హామీని నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ప్రతి నెల మహిళలకు ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్తో కూడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అర్హులైన మహిళకు ఆర్థిక సాయంగా 1500 రూపాయలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నెలకు 1500 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంకు లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో కూడా వారి యొక్క డెవలప్మెంట్ కోసం 1500 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అమలుకు అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాము. ప్రతి మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా ఏపీకి సంబంధించినదై ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళై అంటే 19 సంవత్సరాల వయసు కలిగి 59 సంవత్సరాల వయసు వరకు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే స్థలం మించి ఉండకూడదు. అలాగే కరెంటు బిల్లు 200 యూనిట్ల కంటే మించి ఉండకూడదు. కారు అనేది కలిగి ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి సంబంధించి వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళా పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, ఈ విధంగా ఏ పెన్షన్ కూడా తీసుకుంటున్న వాళ్ళకి ఈ పథకం వర్తించదు. అలాగే చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తే సంవత్సరానికి 18,000 రూపాయలు జమ అయినట్టు తెలుస్తుంది. గతంలో ఈ పథకానికి సంబంధించి మనకు చేయూత పథకం ద్వారా డబ్బులైతే సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే ఈ పథకాన్ని ఇప్పుడు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తొలగించడం జరిగింది. తొలగించి ఆ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకంపై నెల 1500 రూపాయలు మహిళల యొక్క డెవలప్మెంట్ కోసం అందిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అయితే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించే ఉద్దేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్క అర్హత కలిగిన మహిళ ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ లింక్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్లోనే ఈ యొక్క డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదు అన్న పక్షంలో మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో ఆఫ్లైన్ అకౌంట్ అయితే వర్తించదు. కేవలం ఆన్లైన్ అకౌంట్ మాత్రమే వర్తిస్తుంది. ఆన్లైన్ అకౌంట్ ఎందుకు అంటే కనుక ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉంటేనే మనకి డబ్బులు జమ అవుతాయి అన్నాను కదా. కాబట్టి ఆన్లైన్ అకౌంట్కి మాత్రమే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు. ఆఫ్లైన్ అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ఆఫీస్లో 200 రూపాయలు కనుక మనం చెల్లించినట్లయితే ఎన్పిసిఐ లింక్తో మనకు పోస్ట్ ఆఫీస్ ఆన్లైన్ అకౌంట్ అనేది ఇస్తారు. సో మీరు బ్యాంక్ అకౌంట్కైనా ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు, లేదా
పోస్ట్ ఆఫీస్ అకౌంట్కైనా మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మహిళల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారికి సులభతరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అర్హత కలిగిన మహిళ కూడా ఇది గమనించుకోవాలి. అలాగే మీ యొక్క వయసు 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 19 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. చదువుకున్న విద్యార్థులైనా కానీ, ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళలైనా కానీ, 59 సంవత్సరాల వయసు ఉన్న వారి దాకా ఈ యొక్క పథకం వర్తించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి మహిళల వివరాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి మహిళల వివరాలతో పొందుపరిచి ఈ పథకాన్ని మనకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన ఉంటుండగా ఈ సందర్భంగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.